వేసవిలో ఒంట్లో వేడి ఎక్కువ చేస్తూ ఉంటుంది. అయితే ఆల్మండ్ ఆయిల్తో వారానికి ఒక్కసారైనా బాడీ మసాజ్ చేసుకుంటే బాడీలో కూల్నెస్ పెరుగుతుంది. మీ ఫేస్ ఫ్రెష్గా మెరిసిపోవాలి అంటే ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి. ఓట్ మిల్ని పౌడర్గా చేసి అందులో కొద్దిగా హనీ కలిపి దీన్ని ప్యాక్లా ఫేస్కి అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేసేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. మసాలా కూరల్లో పెరుగు వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే పెరుగు వేయడానికి ముందుగా పెరుగుని బాగా బీట్ చేసి ఆ తర్వాత కూరల్లో వేసేటప్పుడు తిప్పుతూ వేయండి. ఇలా చేస్తే చాలా చిక్కగా గ్రేవీ ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డెడ్ స్కిన్ పోయి మీ స్కిన్ తిరిగి ఫ్రెష్గా అవడానికి ఈ చిట్కా. ఆప్రికాట్ స్క్రబ్తో మీ స్కిన్ పైన స్క్రబ్ చేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. గోరింటాకు హెన్నా పెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు దుస్తులపైన మరకలు అవుతూ ఉంటాయి. ఆ మరకలు పోవని దిగులు పడకండి, అవి పోవడానికి ఈ చిట్కా. హెన్నా మరకలు పడిన చోట కొద్దిగా పాలు అప్లై చేసి 5 నిమిషాలు నాననిచ్చి ఆ తర్వాత వాష్ చేసేసేయండి. ఇలా చేస్తే హెన్నా మరకలు మాయమైపోతాయి. వెజిటబుల్స్తో మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చేసే అప్పుడు నూనె త్వరగా వేగాలి అని అనుకుంటే నూనెలో కొద్దిగా పంచదార వేసి ఆ తర్వాత వెజిటబుల్స్ని వేయించండి. ఇలా చేస్తే వెజిటబుల్స్ త్వరగా వేగిపోతాయి.